గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. సో అందరూ ఎక్సైటెడ్ ఉన్నారా? వెరీ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? నన్ను చూసిన వాళ్ళు ఇవాళ ఫస్ట్ టైం. సో మీటింగ్ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఓకే ఓకే వన్స్ అగైన్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మై నేమ్ ఇస్ సనత మధు ఫ్రమ్ వరంగల్ అండి. మా సార్ గవర్నమెంట్ టీచర్. నేను ఫుల్ టైం బిజినెస్ ఉమెన్. ఏ ట్రెడిషనల్ బిజినెస్ ఏమీ లేవు, ఇండిపెండెంట్ బిజినెస్, ఓన్లీ వెస్టేజ్ బిజినెస్ మాత్రమే నేను చేసేది. సో లీడర్స్ అందరూ ఎంతమంది మంచి కాన్సన్ట్రేషన్ తో ఉన్నారు? సో లీడర్స్ ఒకటే చెప్తా ఉన్నా, మీరు కూడా ఈ సూట్ బూట్ వేసుకొని మీరు కూడా ఒక మంచి స్పీకర్ కావాలంటే ఒక హాఫ్ అన్ అవర్ సేపు మీరు కాన్సన్ట్రేషన్ తో వినండి. ఈ రోజు జరిగే సెషన్ ఖచ్చితంగా మీ లైఫ్ చేంజ్ అయితే నేను అనుకుంటా ఉన్నాను. నేను కేవలం పైసల కోసం బిజినెస్ కోసమే మాట్లాడతా, ఇంకో ముచ్చట మీకు ఏం చెప్పాను, ఎందుకంటే అవి నాకు అచీవ్ అయ్యారు కాబట్టి ఈ రోజు మీకు చెప్పడానికి ఇక్కడ దాకా వచ్చాను. సో మెయిన్ గా నేను అనుష మేడం కి గోకురం వచ్చినప్పుడు ఒకటే మాట చెప్పిన, మేడం మీరు ఎప్పుడు మా సెషన్ కి వస్తారని అడిగింది మేడం. నేను ఒకటే చెప్పిన, మీరు ఏదో పెద్ద బ్రాంచ్ పోస్టర్ పడుతుందో అదే రోజు వస్తా అని చెప్పిన. లాస్ట్ టైం మా భరత్ ఫోన్ చేసి ఒకసారి మీటింగ్ రండి సౌదత్తానంటే లేదు లేదు నేను అనుష మేడం బ్రాంచ్ అయితేనే వస్తా అని చెప్పిన. సో మేడం ఫోన్ చేసి మేడం నేను బ్రాంచ్ అయినా మీరు ఎప్పుడు వస్తారన్నారు. మీరు ఎప్పుడు పెడితే అప్పుడే వస్తానని చెప్పిన. వాస్తవంగా ఈ రోజు కరీంనగర్ నుండి అది పోస్ట్ పోన్ చేసి ఇక్కడికి వచ్చినాం అన్నమాట. సో ఎందుకు అంటే ఒక డౌన్ లైన్ కి మెప్పించే కర్తవ్యం ఓన్లీ ఇక్కడే ఉంటారు కాబట్టి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగిందండి. సో నేను ఈ బిజినెస్ లో ఎట్లా స్టార్ట్ అయినా అనేది నేను ఫస్ట్ చెప్తాను. నేను ఈ బిజినెస్ లో స్టార్ట్ అయినప్పుడు నా చెక్ 153 రూపాయలు మాత్రమే. నాకు లాస్ట్ మంత్ హైయెస్ట్ చెక్ వచ్చేసి రెడీ ఉన్నారా? చెప్పండి, 1,23,000. ఎంత? 1,23,796 రూపాయలు. సో ఈ నెల నేను పెట్టుకున్న టార్గెట్ 1,50,000 క్రాస్ చేయబోతా ఉన్నాను. సో నా దగ్గర ఎక్స్ట్రా అమౌంట్ ఉందా? మీ దగ్గర ఏదైనా ఉందా? నేనే మీరు మీరే కదా, మరి నాతో అయినప్పుడు మీతో ఎందుకు కాదు అయితే కదా. సో నేను కూడా అంటే చాలా మంది మీ మనుషులకి అప్పలు ఉండాలా నొప్పలు ఉండాలా, అవునా కదా. సో అప్పులకి ఉన్నట్టు ఏం చేస్తారట, మంచమే సౌడగా అనుకుంటారట, నొప్పిలో ఉన్నట్టు ఏం చేస్తారట, ఊరంతా తిరిగేస్తారట. సో మాకు ఇక్కడ ఏం జరిగిందంటే నొప్పి స్టార్ట్ అయింది, అప్పు స్టార్ట్ అయింది అనమాట. సో నొప్పి ఉంటే నొప్పి మీద నొప్పి తాకుతుందా తాకదా దెబ్బ. సో దాన్ని చూసినప్పుడల్లా నొప్పి ఇంకెక్కువ గుర్తుకొస్తా ఉంటుంది. అప్పు ఉంటే సేమ్ అదే సిచ్యువేషన్ జరుగుతుంది కదా. అప్పు అంటే దొంగతనాన్ని పోయి అప్పు చేసింది కాదండి. సో మేము రీసెంట్ గా ఇల్లు తీసుకోవడం జరిగింది. మా సార్ గవర్నమెంట్ టీచర్ అని చెప్పాను కదా, నెలకి 1,00,000 రూపాయలు ఇన్కమ్ వస్తుంది, అయినా కూడా డబ్బులు సరిపోలేదు. నమ్ముతారు ఎవరైనా? మేడం మీరు అన్న అవతాలు లేకపోతే 1,00,000 రూపాయలు అయితే పైసలు సరిపోదా అంటారు. గంటకు దగ్గర బొంత లీడర్స్ మీరు రాసి పెట్టుకోండి. ఈ జనరేషన్ లో మాన్యాలలో 10,000 రూపాయలకు పనిచేసే వాళ్ళు ఉన్నారు, పాలడేరిలో 6,000 రూపాయలకు పనిచేసే వాళ్ళు ఉన్నారు, 300 రూపాయలు కూలి పోయే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఎవరి ఖర్చులు వాళ్ళకే ఉంటాయి కదా. సో మేము కూడా ఇల్లు తీసుకోవడం జరిగింది. ఒక 45,000 రూపాయలు ఈఎంఐ కట్ అవుతుంది. 2 పిల్లలు, అద్వైత ఆదిత్య 4th క్లాస్ 2nd క్లాస్ అండి. మీకు తెలుసు హనంకొండలో ఎంత ఫీజులు ఉంటాయో. సో వాళ్ళకి ఫీజులు కట్టింగ్ ఉంది, కార్ ఈఎంఐ కట్టింగ్ ఉంది, అంతా బాగానే ఉంది. నా హెల్త్ పాడైంది. సో నాకు 2023 నవంబర్ 27వ తారీఖు రోజు నాకు 2022 నవంబర్ 27వ తారీఖు రోజు కంప్లీట్ నా బాడీ మొత్తం బ్లడ్ ఇన్ఫెక్షన్ అయిందండి. నేను 99.9 అయిపోయింది అనుకునే టైంలో ఈ వెస్టేజ్ ఆపర్చునిటీ నా కళ్ళ ముందుకు రావడం జరిగింది. ఎవరితో వచ్చిందంటే ద గ్రేట్ లీడర్ భరత్ సార్ తోనే వచ్చిందండి. సో మా సార్ భరత్ సార్ కలిసి నేను ఏ హాస్పిటల్ పోయినా కూడా మంచి గాను అని చెప్పిన సందేశంగా నన్ను వెస్టేజ్ సప్లిమెంట్ నాకు పునర్జన్మని ఇచ్చిందని నేను చెప్తా ఉన్నా. సో అందుకే ఈ ప్యాషన్ గా మేము ఈరోజు బిజినెస్ బిల్డ్ చేస్తా ఉన్నాము. నేను కిమ్స్ కొండాపూర్ హైదరాబాద్ కి వెళ్ళడం జరిగింది, వరంగల్ లో ఉన్న నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ వెళ్ళడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వు లైఫ్ లాంగ్ మెడిసిన్ వేసుకోవాలి, నువ్వు మంచి కావు అని చెప్పిండ్రు. కానీ మాకున్న నాలెడ్జ్ తోని మా అల్లుడు భరత్ అని మాడపరచు వాళ్ళ కొడుకు. సో తను మా సార్ ఇద్దరు కలిసేసి ఏ ఫుడ్ సప్లిమెంట్స్ తీసుకుంటే ఈ డిసీజ్ సెట్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు చేయడం జరిగింది. దాంట్లో అన్ని న్యూట్రిషన్ ఫుడ్ సప్లిమెంట్స్ ఉన్నది, చాలా రకాల కంపెనీస్ ఉన్నాయి. మనం వేరే కంపెనీలో డబ్బులు పెడదాము అంటే నెలకి 10,000 రూపాయలు సప్లిమెంట్స్ కావాలా. ఇందాక చెప్పిన ఈఎంఐలు తొక్క తొడకుర 80,000 రూపాయలు కటింగ్ అయితేనే మిగిలిన 10,000 సప్లిమెంట్స్ పెడితే నెల మొత్తం గడవాలన్నా వద్దా. జ్వరం వస్తే సిరప్ కి 250 రూపాయలు లేని పరిస్థితి కూడా ఉండేదండి. సో అట్లా 10,000 రూపాయలు కూడా 3 months వాడడం జరిగింది. ఇది కాదు ఎట్లనైనా చేసి బ్రతికియాలని చెప్పేసి మా భరత్ వాళ్ళ ఫ్రెండ్ యుఎస్ లో ఉంటారు, అక్కడ నుంచి కూడా సప్లిమెంట్స్ రావడం జరిగింది. సో ఫైనాన్షియల్ ప్రాబ్లం ఇంకా కొంచెం స్టార్ట్ అయింది. అప్పుడు వెస్టేజ్ ఆపర్చునిటీ మళ్ళీ మా కళ్ళ ముందుకు వచ్చింది.
ఫస్ట్ సప్లిమెంట్స్ వాడదాం. రిజల్ట్ ఉంటేనే మనం బిజినెస్ అసలు ఆలోచించలేదు, బిజినెస్ మేల్గా ఫస్ట్ సప్లిమెంట్స్ వాడదాం అని చెప్పేసి నిజంగా అండి. మళ్ళీ నా బర్త్డే రోజు ఇది లాగిన్ అవ్వడం జరిగింది. అంటే నేను ఎప్పుడు నా హెల్త్ ప్రాబ్లం వచ్చిందని నేను ఏ రోజు బాధపడలేదు. ఎందుకంటే ఆ ప్రాబ్లం రాకపోయి ఉంటే నేను ఈ రోజు బిజినెస్ ఉండకపోయేదాన్ని కావచ్చు. జనవరి 23 రోజు మళ్ళీ మేము వెస్టేజ్ లో లాగిన్ అవ్వడం జరిగింది నా బర్త్డే రోజే. సో మళ్ళీ 100 బీబీ చేసి మేము సప్లిమెంట్స్ తీసుకొచ్చుకున్నామండి. జనవరి వాడాను, ఫిబ్రవరి వాడాను, మార్చి వాడిన. సేమ్ ఏ డాక్టర్ అయితే నెల నెలకి చెకప్ కి నన్ను రమ్మని చెప్పారో అదే డాక్టర్ దగ్గరికి నేను, మా సార్, మా భరత్ ఇంకా వేరే వాళ్ళందరం కలిసి వెళ్ళడం జరిగింది. రిపోర్ట్స్ కళ్ళ ముందు పెడితే తను షాక్ అయిపోయింది. ఎందుకు అంటే ఏదైతే డిసీజ్ కి లైఫ్ లాంగ్ బ్లడ్ ఇన్ఫెక్షన్ కి కంటిన్యూ చేయమని చెప్పారో అది కంప్లీట్ నార్మల్ గా వచ్చేసి దట్ ఈస్ వెస్టీజ్ సప్లిమెంట్. నాకు ఒక 25 రకాల మెడిసిన్స్ అనేది రాయడం జరిగింది. మన సప్లిమెంట్స్ కూడా 25 రకాల సప్లిమెంట్స్. రోజుకు 50 టాబ్లెట్స్ నా బాడీలోకి వెళ్ళిపోయేది. సో నేను ఫుడ్ బంద్ చేసి టాబ్లెట్లు మిగలగా స్టార్ట్ చేసిన. అసలు నిల్చోలేను, కూర్చోలేను, అటువంటి పరిస్థితి ఉండే. సేమ్ హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ ఒకటే మాట చెప్పారు, మా సార్ని వీళ్ళని పిలిచేసి, మీరు ఏదైతే సప్లిమెంట్స్ యూజ్ చేశారో మీరు లైఫ్ లాంగ్ కంటిన్యూ చేసుకున్నా నో ప్రాబ్లం, అసలు మీరు హాస్పిటల్ పెట్టు ఎక్కాల్సిన అవసరం లేదని చెప్పి. అన్ని షుగర్ పోతే అయిపోతారు, ఎందుకు రాస్తాడు, తర్వాత 1000 అవుతుంది, తర్వాత 1500 అవుతుంది, తర్వాత 2000 అవుతుంది, ఇన్సులిన్ అవుతుంది, ఆ నుంచి కిడ్నీ వాయ్, గుండె వాయ్, మనిషి పాడబెట్టే. ఎసాను. సో ఒక వడ్డీ జ్వరం వచ్చిందని అదులుకు పోతేనే క్లాసెస్ పంపిస్తారు ఇంటికి ఈ జనరేషన్ లో. అటువంటి సిచ్యువేషన్ లో నేను హాస్పిటల్ పోతే అసలు ఒక మెడిసిన్ లేకుండా ఈ రోజు 3.5 సంవత్సరాలు ఎటువంటి టాబ్లెట్ వేసుకోకుండా నిల్చోగలిగిన అంటే దట్ ఈస్. ఇప్పుడు నేనేం పెట్టుకుంటా అంటే నేను బాగానే కదా, నాలాంటి ప్రాబ్లమ్స్ 130 కోట్ల జనాభాకి ఎంతమంది ఉంది అంతే కదా. సో ఇట్లా ముందుకు వచ్చినామండి. ఫైనాన్షియల్ గా ఓకే సార్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి మీకు అందరికి తెలుసు, రిటైర్డ్ అయితే సగం ఫిక్షన్ వస్తుంది, సాలరీలో సగం వస్తుంది 50,000. మా సార్ బాగుంటే అంతా బాగానే ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్ ఏమైనా జరిగితే నాకు జాబ్ కూడా వస్తుంది. కానీ ఏం జాబ్ ఇస్తారని అక్కడ ఆయా పోస్ట్ ఇస్తారు. సో ఎంత డిగ్రీ చేసినా స్టార్టింగ్ పోస్ట్ ఆయా పోస్ట్ ఇస్తారు. సో అట్లా కూడా కాంప్రమైజ్ ఏదో లైఫ్ నడుస్తుంది, కారు ఉంది, ఇల్లు ఉంది, పిల్లలు ఉన్నారు, హస్బెండ్ బాగున్నాడు, ఎక్సలెంట్ లైఫ్ ఉంటుంది. గవర్నమెంట్ టీచర్ భార్య అంటే మీకు తెలుసు, మంచిగా 9 గంటల బాక్స్ అండేసి పండుకున్నామంటే 4 గంటలకు వెళ్తాం కదా. సో కానీ మనిషికి ఒక డ్రీమ్ ఉంటుందా ఉండదా? నిజంగా చెప్పండి లీడర్స్, ఒక మంచి ఉమెన్ ఎప్పటిదాకా కలలు ఉంటుందండి? నన్ను అడిగితే కరెక్ట్ 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ వరకు ఒక మంచి కలలు ఉంటుంది. తర్వాత ఏం చేస్తారు, మన పిల్లలకి సాక్రిఫైస్ చేస్తాం. ఇక నా కళలాంటి మిగిలిపోతుంది, ఇక జీవితం గింతే, నా బతికి గింతే, ఇక పిల్లల లైఫ్ అన్నా బాగుండాలని చెప్పేసి మనం కావాల్సుకున్న డాన్స్ మనం నేర్చుకోగలుగుతాం, పిల్లలకు నేర్పిస్తాం. మనం చేయాల్సిన భరతనాట్యాలు మన పిల్లలకి చేస్తాం, మనం నేర్చుకోవాల్సిన బండ్లు బైక్లు అన్ని పిల్లలకి చేసేస్తాం. అవునా కదా? కానీ ఒక డ్రీమర్ అయి నిజంగా ఉన్నారంటే వాళ్ళు చచ్చిపోయే వరకు కళలు కన్నా కూడా నెరవేర్చుకునేటోళ్ళే అసలైన డ్రీమర్స్. అవునా కదా? డ్రీమ్కి వయసుతో సంబంధం లే, మీ నాలెడ్జ్తో సంబంధం లే, మీ కులంతో సంబంధం లే, మీ దేనితో సంబంధం లే, కేవలం మీ మైండ్ సెట్ తోనే సంబంధం. అవునా కదా? నాకు చెప్పండి, ఒక చిన్న పిల్లోడికి 10 రూపాయలు రోడ్డు మీద పడేసి ఉన్నాయి, వాడు తీసుకుంటాడా పడేస్తాడా? ఎందుకు? మన మైండ్ యాక్టివ్ ఉన్నది కాబట్టి. అవునా కదా? మరి మన మైండ్ ఏం చేద్దాం, యాక్టివ్ ఉన్నా కూడా చచ్చిపోబడబెడతాం. ఓకే, ఫస్ట్ లీడర్స్ ఒకటే చెప్తా ఉన్నా, మన మైండ్ సెట్ మనం మార్చుకుంటే ఈ ఇన్కమ్ రావడానికి ప్రతి ఒక్కరికి దగ్గరే ఉందండి. లీడర్స్ చూడండి, ఒక 1 కోటి రూపాయలు ఉన్న ధనవంతుడు ఒక వైపు నుంచి పోతా ఉన్నాడు, ఏం లేని మనం ఒక వైపు నుంచి పోతా ఉన్నాం. రోడ్డు మీద 100 రూపాయలు ఉన్నాయి, 1 కోటి రూపాయలు ఉన్నాడు తీసుకుంటాడా పడేస్తాడా? మనకంటే ఫస్ట్ పోయి వాడే తీసుకుంటాడు. ఎందుకు తెలుసా? 1 కోటి ముద్ద కోటే ఉంటుంది, 100 ముద్దలు ఖర్చు పెడతాడు, 1 కోటి పిల్లలు చేస్తాడు, ఏం లేనాడు కూడా తీసుకుంటాడు. ఎందుకంటే వాడికి దొరికిందే ప్రసాదం కాబట్టి. పైసలు మంచిగా చెడ్డయా? మనమే చెడ్డోళ్ళం. ఎందుకు తెలుసా? పైసలకి నోరు లేదు, ఎవరి దగ్గరికి పోమంటే వాళ్ళ దగ్గరికి పోతాయి. కానీ దాంట్లో రైట్ వేని చూస్ చేసుకోవడానికి మనం రెడీ ఉండాలి. అవునా కదా? సో పైసలు లీడర్స్ అల్టిమేట్ వెస్టేజ్ లో ఎన్ని పైసలు ఉన్నాయి అంటే అన్లిమిటెడ్ పైసలు ఉన్నాయి, అన్లిమిటెడ్ పైసలు ఉన్నాయి. రావడానికి అందరికి సిద్ధంగానే ఉన్నాయి, తీసుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా లేమా అనేది మనం ఆలోచించుకోవాలి. మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి జస్ట్ స్టార్ట్ అయిన మేము బిజినెస్ లో స్టార్ట్ అయినప్పటి నుంచి 10 నెలలు మేము యుద్ధం చేసినాం. ఏం యుద్ధం చేసినాం అంటే పండుకుంటే వెస్టేజ్, లేతే వెస్టేజ్, కూర్చుంటే వెస్టేజ్. మాకు ఎక్కడైనా దెబ్బ తాకితే నేను చాలా మందికి చెప్పిన, రక్తం అల్లకే రక్తం ఎర్ర కనబడద్దు, వెస్టేజే రావాలని చెప్పిన. అదే 10 నెలలలో
20,000, 12,000, 18, 36, 38, 40, 48, 50, 63, 78, ₹1,23,000 10 నెలల్లో మేము అచీవ్ చేయగలిగినాం. నేను చాలా మందికి ఒకటే చెప్తా ఉంటా, మా సార్ గవర్నమెంట్ టీచర్ కదా, 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నది ఆయనకి. రోజు 100 కిలోమీటర్లు పోతాడు, 100 కిలోమీటర్లు వస్తాడు, వరంగల్ నుంచి కాటారం. కానీ శాలరీ వచ్చేసి ఆయన ఫిజికల్ గా బాగుండాలా, మెంటల్ గా బాగుండాలా, సో ఆయనకు పాఠాలు చెప్పేంత ఎబిలిటీ కూడా ఉండాలా. ఇవి 3 చేస్తే ఆయనకు కేవలం 95,000 నుంచి ₹1,00,000 మాత్రమే వస్తుంది. ఎంత సర్వీస్ ఉందండి? 15 సంవత్సరాల సర్వీస్ ఉన్నది కదా. కానీ ఇక్కడ నేను 10 నెలల సర్వీస్ లో మా సార్ కంటే 30,000 ఇంటికి ఎక్కువ పట్టుకోపోతాను. నేనేం చేసిన అంటే, నేను 10 గంటలు పని చేయలేదు, నేను ఏ రోజుకు బాస్కు భయపడలేదు. నాకు మీకు ఎవరైనా వెస్ట్రేలియా బాస్ ఉన్నారా అండి? మీరు సౌత్ ఆఫ్రికా భాష చెప్తే నేనైతే సెషన్ చెప్పలే. ఎట్లున్నారంటే వరంగల్ అంటే దడదడాలా, మీరు కూడా ఎస్ఆర్ ఆన్సర్ చెప్తే మంచిగా చెప్పబుద్ధి అవుతుంది. ఓకేనా? మీరు కూడా మరో సౌత్ ఆఫ్రికా తయారవుతారు. మరి ఎవరైనా వెస్ట్రేలియా బాస్ ఉన్నారా? సో ఇక్కడ మిమ్మల్ని భయపడిస్తున్నారా? మనకి నచ్చిన టైంలో చేసుకోవచ్చు కదా. నేనైతే నచ్చిన టైంలో చేసుకుంటానా, నచ్చినట్టు చేసుకుంటానా, నచ్చినంత ఇన్కమ్ తీసుకుంటానా, ఓన్లీ వెస్టేజ్ లోనే సాధ్యమవుతుంది. మేడం సార్ ఎన్ని సంవత్సరాలు డబల్ అయితే మేడం అంటే మేడం ఏమని చెప్తుంది? నా చేతులు ఏం లేదు మేడం, నా రేపు 2 చేతులు ఉన్నాయని చెప్తుంది. కానీ నేనేమని చెప్తా, వెస్టేజ్ మీరు ఎప్పుడు డబల్ చేస్తారని మీరు ఏ ఒక్క క్వశ్చన్ చేసినా నేను తలుచుకుంటే 3 నెలల్లో 2 లక్షలు చేస్తుందా. అప్పుడు ఏం చేస్తా అంటే, 4 గంటలు పని చేసినా 6 గంటలు పని చేస్తా. ఇప్పుడు 6 గంటలు పని చేసినా 8 గంటలు పని చేస్తా. లీడర్స్ నేను చేసిన పని మీకు ఇవాళ నేర్పించడానికి వచ్చిన. నేనైతే పెద్ద ఇల్లు ఏం చేయలే, మొద్దులు పోయలేదు, బండలు కొట్టలేదు, ఏం చేయలే. ఏం చేసిన అంటే, నేను నాకు నచ్చిన టైంలో నా పిల్లలకి స్కూల్కి పంపించిన, నా హస్బెండ్ని స్కూల్కి పంపించిన, మా అత్తమ్మకి సేవ చేసే అంటే ఆమెకి ఫుడ్ ప్రిపేర్ చేసేసి అంతా చేసి ఖాళీగా ఉండే టైంలో మనం 9, 9:30, 10 అయిపోయిందంటే ఏం చేద్దామంటే ఫస్ట్ ఫస్ట్ ఫోన్ ఓపెన్ చేస్తాం. ఫస్ట్ ఫోన్ ఓపెన్ చేసి ఏం చేద్దాం, వాట్సాప్ చూస్తాం. తర్వాత ఏం చేద్దాం, స్టేటస్ చూస్తాం. తర్వాత ఏం చూద్దాం, షేర్ చాట్ చూస్తాం. తర్వాత ఏం చేద్దాం, యూట్యూబ్ చూస్తాం. అవునా కదా? నాకు ఒక డౌట్ చెప్పండి, మనం రోజుకు 2 GB నెట్ వేసుకుంటాం కదా, ఏం చేస్తామండి దాన్ని? మనమే వేసుకుంటారా? పైసలు పెట్టేసి మన పైసలే ఖర్చు అవుతాయి, మనమే అమ్ముకుంటాం, మళ్ళీ వాళ్ళకి ఎవరికో వ్యూస్ పెంచుతాను. అవునా కదా? నేనేం చేసిన అంటే, ఒక 2 years వరకు నేను అనుకున్నా నా ఫోన్లో షేర్ చాట్ యాపే ఉంటుంది, మీషో యాపే ఉంటుంది. ఎందుకు అంటే మేము చెప్పినాం కదా, వెస్టేజ్ లో రక్తంలో వెస్టేజ్ కనబడాలని. ఆ రకంగా యూట్యూబ్ చూడడం బంద్ చేసినాం, షేర్ చాట్ ఇవ్వడం బంద్ చేసినాం, మీషోలో ఆర్డర్ పెట్టడం బంద్ చేసినాం, వాట్సాప్ లో నిన్న పెట్టి వాళ్ళ స్టేటస్ కూడా ఇప్పటి వరకు ఇవ్వడం బంద్ చేసినాం. ఇక మనకి ఏమన్నా బాధ వస్తే అవుదామని మొత్తం కనబడాలి మన బాధ అంతా. అది ఎట్లా అంటే వాట్సాప్ ఉన్నాయి. నా జీవితంలో బంధాలు పెరిగిపోయాయి, సో ఇవాడికి లాస్ట్ చివరికి మీరు ఇటువంటి స్టేటస్ అంతా అలానే కనబడతాయి. అది మనకు బాధ ఉన్నది, అవుతామని తెలుసు అవసరమా? ఒక గొప్ప రికగ్నిషన్ వదిలి పెట్టి కదా అవతల బాగుపడతాడు, అంతేనా కదా? సో అవి బంద్ చేసి మేమేం చేసినామంటే 9:30, 10 గంటల నుంచి 4 గంటల వరకు టైం ఉంటుంది కదా, ఆ టైంలోనే ఎవరికి ఫోన్ చేసి ఇంట్లో బట్టలు వింటారు, ఎవరు ఫోన్ చేసి ఇంట్లో గోళ్ళు కడుగుతారు, ఎవరికి మోకాళ్ళ నొప్పులతో ఉన్నాయి. ఇట్లా ఫోన్లు మొదలు పెట్టేసి మేము నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఎంచుకోగలిగినాం. సో ఆటోమేటిక్గా చెప్పడం స్టార్ట్ చేద్దామా చేయమా? ₹150 వచ్చిన కూసులు కదులుతాయా కదలా, ఇలా ఏమో ఉన్నదని చెప్పేసి అట్లా కదిలిన టైంలో మేము మనుషులకి చెప్పుకుంటూ వచ్చినాం. చెప్పే క్రమంలో మీకు ఒక ₹500 అయితే మీరు ఎంతమంది ప్రమోట్ చేస్తారు? డబల్ ప్రమోట్ చేస్తారా చేయరా? సో ఆ పని మేము చేసినామండి. మెయిన్గా ఈ బిజినెస్ ని ఏం చేసినామంటే, ఎవ్రీ టైం మేము ఒక మంచి పాజిటివ్ మైండ్ తో మేము ఆలోచించగలిగినాం. ఈ రోజు మేము ఒక మంచి పాజిటివ్ మైండ్ తో ఆలోచించగలిగినాం కాబట్టి ఈ రోజు మేము ఇన్కమ్ తీసుకోగలుగుతున్నాం. సో ఇక్కడ అల్టిమేట్ ఏం కావాలా, మనం ఏదో సాధించాలనే డ్రీమ్ ఒకటి మనలో ఉండాలా. సో సాధించే తత్వం మనలో ఉండాలా. మనం సాధించి మనం అడిగించుకోవడం కాకుండా మనల్ని నమ్ముకొని వచ్చిన డౌన్ లైన్స్ కూడా మనం నేర్పించగలగాలి. అవునా కదా? సో ఇట్లా నేను ఏం చేస్తున్నా అంటే, ఎప్పుడైతే నాకు ₹150 ఇన్కమ్ వచ్చిందో మా సార్ ఒకటే మాట చెప్పిన, ఇళ్ళకే మాత్రం రూపాయి ఇచ్చేది లేదని చెప్పిన. అవునా కదా? లేడీస్కి ఎట్లా ఉంటుందండి, ఒక జాబ్ లేక 9 to 4 చేయాలా? నాకు జాబ్ అంటే సత్యంత ఇష్టమే ఉంటుంది. అసలు నాకు జాబ్ అంటే ఫస్ట్ చికాకు అవుతుంది. ఎందుకంటే కూర్చుని కూర్చోవాలి, బాస్కు భయపడాలి, ఏందో పైసలు ఇచ్చి రోజే తీసుకోవాలి, ఒక లీవ్ అడిగితే సచిన వాళ్ళని పసాలని చంపాలి, సచిన వాళ్ళని పసాలని చంపాలని లీవ్ అడుగుతుంది. నాకు ఈ కథ అంటే నచ్చదు. నాకు ఏంటంటే ఒక
మంచి ఎంజాయ్మెంట్ రికగ్నేషన్ కావాలా, నన్ను ఎవరు ఆపేటోళ్ళు ఉండద్దు, నన్ను ఎవరు అడిగేటోళ్ళు కూడా ఉండద్దు. లైఫ్ అంటే ఎంజాయ్ చేయాలా. సో లైఫ్ ఉన్నదే ఎంజాయ్ చేయడానికి, ఎందుకు ఊరికే కాంప్రమైజ్ 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 అంతేనా కదా. సో మా సార్కి ₹1 తీయని చెప్పిన, సరే నీ ఇష్టం అన్నారు. ₹156 నుంచి నేను ఒక 40-45 వేల వరకు మొత్తం డబ్బులు జమ చేసిన. ఇక డ్రీమ్స్ ఒక్కొక్కటి గుర్తుకతే గుర్తురావు, అకౌంట్లో పైసలు ఉంటాయి. సో అంటే ఫోన్ పే ఊరికే లాక్ తీసి ఉంటాం కదా, ఎంత పైసలు ఉన్నాయి ఎంత పైసలు ఉన్నామని. ఉమెన్స్ కి అయితే మేలుగా ఉందా లేదా? ఎంతమంది డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయినాయి నాకు చెప్పండి ఒకసారి. ఎంతమంది డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావాలని కోరుకుంటున్నారు? మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావడానికి బెస్ట్ ప్లాట్ఫామ్ ఇక్కడనే ఉంటుంది. నా అయినా ఎట్లయినా కూడా మీకు చెప్తానండి. సో నేను కూడా ఒక ₹40,000 జమ చేసుకోవడం జరిగింది. ఇక నాకు ఎట్లా ఉండే అంటే, నేను ఇంటర్ అయిపోయింది, డిగ్రీ టైంలో నాకు స్కూటీ అంటే ఒక రకమైన పిచ్చి. అంటే నాకు ఏదైనా కూడా ఓన్గా చేయాలి, ఏదైనా ఒకరి మీద డిపెండ్ కావద్దు అని చెప్పేసి ఉండేది. సో స్కూటీ అంటే ఒక రకమైన పిచ్చి ఉండేది. ఇంకా నేను పోయి సిటీలో పడ్డా అనుకుంటున్నా. ఇక ఎట్లుంటుంది, ఏ ఉమెన్ చూసినా కార్ అని నడుపుతుంది, బండి అని నడుపుతుంది. నేను రోడ్డు మీద పోయే ప్రతి ఒక్క ఉమెన్ అనుకునేది, ఈ అమ్మాయిలు బండి ఎందుకు కొనుక్కున్నారు, ఎందుకు నడుపుతాను అనుకునేది. అలా నాతో కాదు అని నాకు నేనే ఫిక్స్ అయినా. అంటే ఎట్లా కాదనుకున్నాం. ఒకసారి కొనిపోందామంటే బండ్ల పెట్రోల్కైనా ₹100 అడగాలి, కోపం వచ్చినప్పుడు అలా బండి కొనిచ్చుకొని తిట్టాలి. ఇదంతా ఎవరు రామైన అవసరమా? సో అట్లా 2-3 సార్లు అడిగేసి సపరేట్ ఉన్నామండి. తర్వాత ₹40,000 జమ అయినాక ఒకటే ఒక ఆలోచన వచ్చింది, నేను బండి కొనుక్కుంటానన్న. అప్పుడు ఏమన్నా అంటారా, మన పైసలు కాబట్టి నీ ఇష్టం అనే ఆన్సర్ వస్తుంది, అంతేనా కదా. సో అప్పుడు ఏం చేసిన, డైరెక్ట్ నేను హీరో షోరూమ్కి వెళ్ళిన, బండి అనేది నేను పర్చేజ్ చేసిన. సో ఎట్లా ఉంటుందండి, మీరు ఆలోచన చేయండి. ఒకసారి డెమో కిట్ పట్టుకొని మీరు ఆటోలో పోయి ఒక ప్లాన్ చెప్పడానికి ఒక పర్సన్ దగ్గర పోయినప్పుడు ఎట్లా ఉంటుంది, ఒక బండి మీద హెల్మెట్ పెట్టుకొని హెడ్సెట్ పెట్టుకొని డెమో కిట్ ఎంకేసుకొని డైరెక్ట్ లొకేషన్ కడ పోయి బండి అంత ఎట్లుంటుంది చెప్పండి నాకు. మీరు ఒకసారి మైండ్ ఆలోచన చేయండి, డైనమాలో పడకండి. ఓకే. సో లీడర్స్ ఒకటే, నేను చాలా సార్లు ఆటోలో ప్లాన్కి వెళ్ళిన 2-3 సార్లు. నాకు అనిపించేది జీవితం ముఖ్యమైన ఉన్నది గీ ఆటోలో పోయి ప్లాన్ చెప్పడం ఏంటనిపించేది. అదే మీరు బండి మీద లొకేషన్ పెట్టి ఇల్లు అన్నీ ఉన్నది, బండి స్టాండ్ చేస్తే అవతల పర్సన్ ప్లాన్ వింటాడా వినడా మీరందరూ ఆలోచనలో పడ్డారు ఇప్పుడు. సో ప్లాన్ అనేది కరెక్ట్ వింటాడు కదా. అట్లా నేను డ్రీమ్ పెట్టుకున్నానండి. ఇప్పుడు చాలా మంది స్కూటీ కొన్న తర్వాత అడిగారు, అరే స్కూటీ ఎప్పుడు కొన్నారు, మస్తు స్కూటీ ఎప్పుడు కొన్నారంటే నేను కొనుక్కోలేదు, మా మేడమే కొనుక్కున్నాను. నేను ఎంత నుంచి అంకుల్ ప్రెస్టేజ్ పైసలు స్కూటీ కొనుక్కున్నా, మా సార్ కొనియాలి అని చెప్పి. అప్పుడు ఎవరికి ఎక్కువ ఉంటుంది, మా సార్ కొనుక్కాడు. కానీ ఈఎంఐ టైం ఉంటే తిట్లు తినాలి, పెట్రోల్ అయిపోతే ఒక పుల్ల కనబడే కాలం అంతా పట్టుకుంటుంది, బండి తీయాలని ఆశ ఉంటుంది, కానీ పెట్రోల్ ఉంటుంది. అదే మన ఫోన్ పేలో పైసలు ఉంటే అన్లిమిటెడ్ పెట్రోల్ పట్టేయచ్చు, 800 పిల్లలను తీసుకొని పోవచ్చు, లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. సో అట్లా స్కూటీ పర్చేజ్ చేసుకున్నా. నేను నెలకి ₹3,927 నా స్కూటీ ఈఎంఐ పెట్టుకున్నా. నా వెస్టింగ్ పైసలతోనే 21వ తారీఖున ఈఎంఐ కట్ అవుతుంది. ఎంతమంది కావాలి, అందరికి కావాలన్నా. సో ఫస్ట్ డ్రీమ్ ఇక్కడ అయిపోయిందా. నెక్స్ట్ నేను వారానికి ఒకసారి 500 పెట్రోల్ పోసుకుంటా. నా ఫోన్ పే తోని నేను పెట్రోల్ బంక్ పోయి నా పైసలు కట్ చేసుకుంటా. బాగుందా లేదా? సో నాకు ఎప్పుడు డ్రెస్సులు కొనుక్కోవాలా, ఎప్పుడు కొత్త ప్లాన్ షో ఉన్నదంటే అక్కడ టక్కున పోయి నేను ఒక డ్రెస్ కొనుక్కొచ్చుకుంటా. ఎంతమంది చేస్తూ ఉన్నారు. అది ₹200 టాపా, ₹500 టాపా మ్యాటర్ కాదు. మనం ఒక స్టిచ్చింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కిట్టే ₹100 10 మంది వాడాలా, అవునా కదా. సార్ మీరు ఎవరు ఏమనుకోవద్దు, ఇది లేడీస్ సెషన్. సో మనం ఎట్లా ఉంటుందంటే పైసలకి ఊకే చేజాపే స్టేజ్ లోనే ఉంటాం, ఇంట్లో ఉమెన్స్ ఉంటాయి. కానీ నేనేమంటున్నా, ఇదే ఇంట్లో కూర్చొని ఒక బిజినెస్ ని మనం జస్ట్ పార్ట్ టైం గా చేసుకుంటే మనం ఇవాళ ఇన్కమ్ రీచ్ కావచ్చు. మీరు చెప్పండి, ఎంతమంది ఆ టైలర్ దగ్గర డ్రెస్ వేసి ఎన్ని రోజులు తీసుకెళ్తారు? ఓకే. సో ఎవరైనా కూడా మనం టైలర్ దగ్గర డ్రెస్ వేసి 2-3 రోజులకైనా తీసుకొచ్చుకోం. ఎందుకంటే ఆ హస్బెండ్ కి జీతం పడాలా, ఇక మనకి ఇవ్వాలా, మనం పోయి కట్టాలా, లేకుంటే అక్క రేపిస్తా ఎల్లుండిస్తా అని తీసుకొచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ఈ రోజు మెసేజ్ పుణ్యమా అని నెల రాగానే ఫస్ట్ ₹3,000 పెట్టి డ్రెస్ లో కూడా బాగుందా లేదా. 3,000 ఈఎంఐ కట్టాలి, ₹3,000 ఇది అయిపోయిందా. సో ₹2,000 పెట్రోల్, తిండి తికాల 10,000 ఉంచుకున్నాం. లైఫ్ హ్యాపీ ఉంటుందా ఉండదా. సో నెక్స్ట్ టైం డ్రీమ్ పెట్టుకున్నాక పైసలు బాగా వస్తున్నాయి కదా, స్కూటీ డ్రీమ్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి అంటే మా అత్త ఓల్డ్ ఏజ్ ఉంటారు. సో నేను వంట చేసి అక్కడ పెట్టాను, తింటలేదు అది. ప్లస్ చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ ఇంటికి వస్తూ ఉంటారు కదా. సో వాళ్ళు వస్తూ ఉంటే మనం కూడా మంచి డిగ్నిటీగా కనబడాలి కదా. ₹30,000 పెట్టి సింగిల్ పేమెంట్ లో డైనింగ్ టేబుల్ తెచ్చి ఇంట్లో పెట్టినా. బాగుందా లేదా. సో నెక్స్ట్ మంత్ ఇంకా వచ్చేసింది, ఒక మంచి లగ్జరీ బెడ్ తెచ్చి ఇంట్లో వేసిన, పాతను తీసేసి. పాత వస్తువు పోతే దరిద్రం పోతా ఉంటారు కదా, నేను కూడా అదే పని చేసిన. మా పిల్లలు పొద్దున సాయంత్రం నేను ప్లాన్స్ కు పోతా ఉంటే
పిల్లలు రోజు అంటే ఏడ్చేవాళ్ళు అర్థం కానప్పుడు ఏమైంది మమ్మీ పొద్దున్న అయితే కనబడతలేవు రాత్రులు అయితే కనబడతలేవు ఎటు పోతాను అంటే వాళ్ళకి ఒకటే చెప్పినా మీకు సమ్మర్ లో ఒక మంచి గిఫ్ట్ ఇస్తా అని చెప్పిన. సో పిచ్చి అంటే ఎట్లా అంటే పొద్దున 5 గంటలకు పోతే రాత్రి 9 గంటలకు ఇంటికి రావాలా, నెంబర్ ఆఫ్ ప్లాన్స్ చేసుకొని ఇంటికి రావాలని చెప్పేసి వెళ్ళేది. సమ్మర్ రానలేదు మా పిల్లలకి ఒక 40,000 రూపాయల ఏసీ గిఫ్ట్ ఇచ్చిన. ఇవన్నీ మేడం అంతే ముందు ఫుల్ఫిల్ కాలేదా అంటే వచ్చిన పైసలు ఆడగా సరిపోయినాయి కాబట్టి గవర్నమెంట్ జాబ్ లో ఏ డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ కాలేదు. ఇప్పుడు చూడండి ఓవరాల్ గా ఒక 2 లక్షల రూపాయలు సామాన్ ఇంట్లోకి వచ్చిందా రాలేదా మేడం? లాస్ట్ టైం 1,30,000 ఏం చేసేటని నన్ను అడగచ్చు క్వశ్చన్. సో చాలా మంది ఆ చెక్ చూసి ఎంత మంది కాల్ చేసిందంటే అంతమంది కాల్ చేసింది. మేడం 1,00,000 రూపాయలు ఏం చేస్తారు మేడం మీరు? 1,00,000 రూపాయలు ఏం చేస్తారు అంటే ఉంటాయి కదా డ్రీమ్స్, ఇంకా తులం బంగారం తెచ్చి ఇంట్లో పెట్టినా బాగా లేదా. నేను ఒకటే డ్రీమ్ పెట్టుకున్నా ఇప్పటి నుంచి నెలకు కొంచెం కొనేసి నా పాప 25 years వచ్చే వరకు ఆమెకు ఒక 25 నుంచి 30 కిలోల బంగారం కొనాలని టార్గెట్ పెట్టినా. బాగా లేదా? మీ సార్కు పెళ్లికి బండలు తగ్గించినోడా కాదా? ఒకటి ఆలోచన చేయండి, పైసలు సమానంగా ఉంటే బాయ్ఫ్రెండ్ హస్బెండ్ కూడా ఆనందంగా ఉంటారట. ఏ రోజైతే పైసల గొడవ స్టార్ట్ అవుతుందో మనకు కూడా గొడవ స్టార్ట్ అవుతుంది, అవునా కదా? 10,000కి 10,000 తోడైతే ఎంత బాగుంటుంది లీడర్స్. సో ఇక్కడ ఏంటిది కర్త కర్మ క్రియ పైసలకు అంటే అల్టిమేట్ డ్రీమ్. మీకు నిజంగా డ్రీమ్ ఉందా? మీరేం డ్రీమ్ చేస్తా ఉన్నారు? డ్రీమ్స్ 3 రకాలు ఉంటాయి లీడర్స్. ఒకటి షార్ట్ టైం డ్రీమ్ పెట్టుకోండి, ఒకటి మిడ్ టైం డ్రీమ్ పెట్టుకోండి, ఒకటి లాంగ్ టర్మ్ పెట్టుకోండి. మీరు వితిన్ 2 years లో ఏ ప్లాట్ఫామ్ అచీవ్ కావాలనుకుంటారు లాంగ్ టర్మ్ పెట్టుకోండి. ఇది నిజంగా అయితే లీడర్స్, ఎందుకంటే ఇప్పటికైతే నాయే చెప్పలే కదా, పక్కలేదు ఎవరు చెప్పలేదా. నెక్స్ట్ 1,60,000 వస్తే నేను ఏం డ్రీమ్ పెట్టుకున్నా తెలుసా? చాలా జాగ్రత్తగా ఉండండి. October 31st నేను కార్ డ్రైవింగ్ నేర్చుకొని కార్ డ్రైవింగ్ చేయాలని చెప్పేసి నేను డ్రీమ్ పెట్టుకుని ఎంతమంది కార్ నడపాలని ఉన్నది మేడం? బండి వెళ్ళిన కార్ నాకు బండి వచ్చింది, మీకు కూడా బండి వస్తుంది. నాకు కార్ వచ్చింది, మీకు కూడా కార్ వస్తుంది. నేను ఒకటే టార్గెట్ పెట్టుకున్నా, వితిన్ 3 months లో నేను కార్ డ్రైవింగ్ చేసి షోరూమ్ నుంచి నేను కార్ డ్రైవింగ్ చేసుకుంటూ ఇంటికి రావాలా. త్రూ వెస్టీజ్ డబ్బుల ద్వారా మాత్రమే. ఆల్రెడీ కార్ ఫండ్ నాకు 1,00,000 రూపాయలు జమ అయింది. బాగుందా లేదా? సో ఎంతమందికి లైఫ్ లోపల డ్రీమ్స్ తడతాడా అంటారే, అందరికి అంటారా కదా? సో లీడర్స్ నేను చెప్తా ఉన్నా, మీకు 3 నెలల నుంచి 6 నెలల వరకు మీరు ఏం డ్రీమ్ అచీవ్ అవ్వాలనుకుంటున్నారు? సో 6 నెలల నుంచి సంవత్సరం వరకు మీరు ఏం డ్రీమ్ అచీవ్ అవ్వాలనుకుంటున్నారు? సో ఒక 12 నెలల నుంచి 48 నెలల వరకు మీరు ఏం డ్రీమ్ అచీవ్ అవ్వాలనుకుంటున్నారు? అసలు ఈ డ్రీమ్స్ అంటే ఏంటి మేడం? ఇప్పటిదాకా డ్రీమ్ అనేది తెలియదు, మీరు డ్రీమ్ అని లేపుతా ఉన్నారని మీరు అనుకుంటారు. ఒక మనిషికి కోరిక అట మనిషిని చచ్చుపడేస్తుందట చాలా సార్లు. అదే కోరిక తీసి రివర్స్ చేస్తే మనల్ని ఎంత దూరమైనా తీసుకుపోతుందట. ఈ రోజు నేను ఇంత దూరం వచ్చినానే నా కళ్ళం కూడా కారు కనబడతా. నేను పొద్దుగా లేదా జమ్మికుంటా, కరీంనగర్ అంట, హైదరాబాద్ అంటే వచ్చి వరంగల్ ఉంటా, మళ్ళీ వచ్చి గోవాకర్ అంట. సో ఎందుకు చేస్తా ఉన్నాము అంటే వెస్టీజ్ అనేది మా నరాల్లో ఇనికిపోయింది కాబట్టి మేము ఈ రోజు స్ట్రాంగ్ గా చేయగలుగుతున్నాం. నేను ఒక హోప్ ఇస్తా ఉన్నా ఉమెన్స్ అందరికి, ఈ ప్లాట్ఫామ్ తప్ప మనకి ఏ ప్లాట్ఫామ్ ఉన్నది అని అంటే అది కరెక్ట్ గానే కాదని చెప్తా. ఎందుకంటే ఇది మనకు సెక్యూరిటీ ఇన్కమ్ ఉంటది, బాధ్యత ఉంటది, అప్లై అన్ని చూసుకుంటారు. ఒక గొప్ప రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకోవడానికి ఈ బిజినెస్ మనకి ఎక్సలెంట్ ఆపర్చునిటీ. మీకు ఎక్కడైనా రికగ్నిషన్ దొరుకుతుందా అని చెప్పండి. సో ఒక చూడండి, నేను ఒకదాన్ని రికగ్నిషన్ కాకుండా నాతో ఇక్కడ ఒక 10 మందికి రికగ్నిషన్ అయింది. మనం తీసుకుంటే గొప్ప అంటే పక్కన రికగ్నిషన్ ఇస్తామా? మీరు ఒక ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఎంప్లాయీ తీసుకోండి, ఆయనకి ఎన్ని సంవత్సరాలకు రికగ్నిషన్ అవుతుందండి? ఫస్ట్ 60 సంవత్సరాలు బతుకుంటారా, హ్యాపీగా ఉండాలా, ఫిజికల్ గా బాగుండాలా. 60వ సంవత్సరం ఆయన స్కూల్కి పోతే ఆయనకు రికగ్నిషన్ ఎగ్జాంపుల్ మన సార్కే జరుగుతుంది, అవునా కదా? ఇద్దరు కలిసి చేస్తారా? సార్ ఒక్కరికే చేస్తారా? సార్ ఒక్కరికే చేస్తారు. సార్ ఒక్కడే మాట్లాడతారా, మనం కూడా మాట్లాడతామా? ఏమన్నా నచ్చిందా? ఫస్ట్ ఆ రికగ్నిషన్ పక్కన కూర్చోవాలంటే మనం 60 ఏళ్ళు బతకాలి కదా, అంతేనా కదా? కానీ ఇక్కడ ఏంటిది అంటే వయసుతో సంబంధం లేకుండా మనం ఎప్పుడైతే పిన్స్ రీచ్ అయ్యామో అక్కడ రికగ్నిషన్ అనేది దద్దరిల్లిందా లేదా? దీనికంటే 10 ఇంతలు మనకు కరీంనగర్ లో జరుగుతుంది. అది ఇంకా అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ చూడండి, 60 ఏళ్ళు ఎదురు చూడాల్సిన అవసరం లేదా రికగ్నిషన్ కి? ఒకవేళ 60 ఏళ్ళకు అక్కడ రికగ్నిషన్ జరిగిన స్కూల్ పర్పస్ వరకే తెలుస్తుందా, అందరికీ తెలుస్తుందా? ఆ 10 మంది స్టాఫ్ కి, ఆ 10 మంది పిల్లలకే తెలుస్తుంది. కానీ ఈ రోజు ఇక్కడ రికగ్నిషన్ జరిగితే ఎంతో మందికి తెలుస్తుంది, వేరే ఊరు నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందా లేదా? ఈ రోజు అంటే మీరు నమ్మరు లీడర్స్, ఎక్కడికి పోండి మీకు ఎక్కడైనా ఒక గొప్ప గుర్తింపు ఉన్నదా నాకు చెప్పండి? స్కూల్లో అయితే మా సార్ పక్కనికే ఉన్నది కదా, మా అత్తగారు ఇంటికాడ ఉంటే ఏమంటారు? పలానా వాళ్ళ బర్రె వాళ్ళ కోడలు వచ్చిందా, ఓ గామే అని చెప్తారు, అవునా కదా? అమ్మ వాళ్ళ ఇంటికి పోతే ఏమైతే ఒక యశోద వాళ్ళ బిడ్డ వచ్చిందని చెప్పేసి అంటారు.
అదే మా సార్ వాళ్ళ స్కూల్ పోతే ఏమంటారు, మా సార్ వాళ్ళ వైఫ్ వచ్చింది అంటారు. మా పిల్లల వాళ్ళ స్కూల్ పోతే ఏమంటారు, అద్వైత ఆదిత్య వాళ్ళ మదర్ వచ్చింది అంటారు. ఈ సమతకు పేరు పెట్టింది ఎందుకు, సమతకు పేరు పెట్టింది ఎందుకు అలా కాదా? సో మన ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటి సమత వచ్చింది అంటారు. అదే మీరు వెస్టేజ్ ప్లాట్ఫామ్ లో ఉంటే ఇప్పుడు ఎక్కడికి పోయినా కూడా వెస్టేజ్ సమత మేడం వచ్చింది అంటారా అనరా? ఈ రికగ్నేషన్ ఇక్కడ కాదు, ఆల్ ఓవర్ తెలంగాణ ఎక్కడికి పోయినా కూడా ఈరోజు వెస్టేజ్ సమత మేడం వచ్చింది అంటారు. ఎంతమందికి రికగ్నేషన్ కావాలా? మరి నేను ఏమైనా మొద్దులు పోసిందా, నేనేమన్నా చేసినా? మీ దగ్గర ప్రోడక్ట్ వాడుకున్నా కదా, మీ దగ్గర బిజినెస్ చేసినా కదా, గదే రికగ్నేషన్ నాకు వచ్చినప్పుడు మీకు కూడా వస్తుందా రాదా? మీరు నంబర్ లీడర్స్ 60 ఏళ్ళు నిండగా లేదు, దాదాపు 60 శాలలు ఉన్నాయి ఇంట్లో. ఆ 60 ఏళ్ళకి 60 రూపాయల శాలకు 60 ఏళ్ళు ఎదురు చూడాలి. ఈ 60 ఏళ్ళు రాలేదు, 60 శాలలు ఉన్నాయి ఇంట్లో. బాగుందా లేదా? పోయినా కాడ 1 కాదు 2 కాదు 15 శాలలు కట్టుకొని వస్తాను. ఈ రికగ్నేషన్ మీకు ఎక్కడన్నా దొరికిందా? ఇది 10 మందికి మోటివేషన్ ఉపయోగపడతాదా లేదా? ఎంతమంది రికగ్నేషన్ లేక అయిపోతాను చెప్పండి నాకు? ఎవరికి లేనే లేదు. బొచ్చడి మంది చచ్చిపోతారు రికగ్నేషన్ లేకుండా. అసలు ఒకరికొకరు తెలియకుండానే చచ్చిపోతారు. కానీ ఈ ప్లాట్ఫామ్ లో మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయిపోదాకా, మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ సెట్ అయిందా, మీకు ఒక మంచి రికగ్నేషన్ వచ్చిందా, ఇక మరి ఎందుకు వేస్టేజ్ చేస్తారని చెప్పండి నాకు. ఎందుకు వేస్టేజ్ చేయమంటే, ఎవరికన్నా ప్లాన్ చెప్తే గీ వేస్టేజ్ అని నాకు తెలుసు. అరే నీకు తెలిసిన వేస్టేజ్ వేరు, నువ్వు చేసే వేస్టేజ్ వేరు, నువ్వు చూసే వేస్టేజ్ వేరు. ఎవరికన్నా వేస్టేజ్ తెలుసా అని మీతో ఎవరన్నా అంటే పెన్ను పేపర్ వాళ్ళకి ఇవ్వండి లీడర్స్, ఇచ్చి నువ్వు చెప్పండి. అంటే పెన్ను కలిగితే నాకు ఫోన్ కొట్టదు, పెన్ను కలిగితే నాకు ఫోన్ చేయండి. ఎందుకు అంటే ఈ 6 అక్షరాల పదము ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ దాంట్లో ఉన్న సత్తా ఏందో చేసిన దగ్గరికి కొండి తెలుస్తుంది అని చెప్పండి. సో నువ్వు వెస్టేజ్ పైసలు తీసుకున్నావా? వెస్టేజ్ లో ప్రోడక్ట్ వాడినావా? లేదు. నీకేం తెలుసు అంటే రోడ్డు మీద పోయే దారంలో కూడా వెస్టేజ్ తెలుసు అని అంటారు. కానీ వెస్టేజ్ లో మీ దగ్గర పైసలు తీసుకున్న వ్యక్తి ఉన్నారు, దాంట్లో వాడిన రిజల్ట్ వ్యక్తి ఉన్నాడు, దాంట్లో ప్రతి ఒక్కరు తెలిసిన వ్యక్తి ఉన్నాడు. మనం వాళ్ళ మాటలు వింటామా, పక్కల మాటలు వింటామా? పక్కల మాటలే వింటాం. ఇప్పటిదాకా కూర్చున్న అందరం బాగానే ఉంటాం. ఒక్కసారి బయటికి పోయి మెట్లు దిగినాక అప్డేట్ దాటినాక ఒక పర్సన్ మన ఇంటి పక్క వాళ్ళు వస్తారు. ఏడికి పోయినామంటే ఏకి వెస్టేజ్ ప్లాన్ అట ఇనస్తారా, ఇక్కడ మేడ వస్తాలంటే వరంగల్ నుంచి గుడ్డు అంతా బాగానే ఉన్నది, ఆమె ఏదో 30 నిమిషాలు చెప్పింది అంటే ఓ గల్ల ఇట్లా జాయిన్ అయ్యే వాళ్ళందరూ పైసలు అన్నీ పోతే ఆధార్ కార్డు ఇవ్వంటారు, ఓటీపీ ఇవ్వమంటే పైసలు అంతా ఏమంటారు, రూపాయి కూడా రాదని అంటారు. మనం ఏం చేస్తాం వెంబడే నిజమే చెప్పేసి ఫోన్ చేసేస్తాం కూడా. కానీ ఇక్కడ ఇప్పుడు చెప్పిన బలసారి పైసలు తీసుకున్నాడా, అబద్ధమైన పైసలు తీసుకున్నాడా, మరి అవసరం మాట ఎందుకు మనం అదే మన మనుషులు పెద్ద నేచర్ ఫస్ట్ అవునా. కానీ నేను చెప్తా ఉన్నా, మీరు కనుక వెస్టేజ్ లో ఒక 3 ఇయర్స్ గుడ్డి వాళ్ళు, మూగ వాళ్ళు, చెవిటి వాళ్ళు నెగిటివ్ పట్ల కనుక మీరు వర్తించినట్టయితే మీ ఇంకా మాకంటే 4 ఇంతలు ఎక్కువ సంపాదించండి, నాకంటే 4 ఇంతలు ఎక్కువ సంపాదించండి. నిజంగా నిజంగా డబ్బులు ఉన్నాయి నమ్ముతా ఉన్నారా లేదా? సో వెస్టేజ్ లో లీడర్స్ నిజంగా డబ్బులు ఉన్నాయి, లక్షలు లక్షలు ఇంకా ఎదురు చేసుకోవచ్చు. 10 నెలల మాత్రం సాధ్యమైనప్పుడు మీతో కూడా సాధ్యమవుతుందా కాదా? సో ఒకటేనండి, అల్టిమేట్ మీ డ్రీమ్స్ గోల్స్ పెట్టుకోండి, మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి. బెస్ట్ ప్లాట్ఫామ్ ఇక్కడే ఉంది. సో మనకు నెంబర్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఇక్కడ కనబడతా ఉన్నది. మిమ్మల్ని ఎవరైతే అప్లై తీసుకొచ్చారో వాళ్ళ చేయి పట్టుకోండి. మీరు ఖచ్చితంగా బెస్ట్ ప్లాట్ఫామ్ అనేది మీకు ఇక్కడే ఉంది. మస్తు అంటే మస్తు పైసలు ఉన్నాయి, పైసలు అయితే జీవించుకోలేక మా ఎమోషనల్ అయిపోతా ఉన్నది. సో కాబట్టి మంచి ఇన్కమ్ అనేది ఉంది. ఎవరైతే కొత్త వాళ్ళు వచ్చారో టేక్ ఏ రైట్ డిసిజన్ అండి. మీరందరూ కూడా మా వెస్టేజ్ ప్లాన్ లో ఉంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా మేము వేడుకుంటా ఉన్నాం.